బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రెజెంట్ ఉత్తర ఒడిశా తీరం వెంబడి పయనిస్తుంది తీవ్ర అల్పపీడనం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. నేడు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నట్లు ప్రస్తుతం మనకి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంటుంది. వాయుగుండం తర్వాత తీవ్ర వాయుగుండంగా మారుతుందా లేదనేది ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ఒకవేళ మారితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇదైతే మాత్రం ఉత్తర వాయువ్య దిశగా చురుగ్గా కదులుతూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే తీవ్రంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర ఒడిశా తీరం వెంబడి పయనిస్తున్నటువంటి తీవ్ర అల్పపీడనం ఇదైతే మాత్రం అక్కడ పశ్చిమ బెంగాల్ అటువైపు మాత్రం అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావంతోనే ప్రస్తుతానికి ఒడిశాకి సమీపంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, దాంతోపాటు మన్యం జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో అటు నదుల్లో కూడా వర్షపు నీరు క్రమంగా పెరుగుతుంది. దానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రానున్న 3-4 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నారు. మొదట ఇది అల్పపీడనంగా ఏర్పడి తర్వాత ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ప్రస్తుతం కొనసాగుతుంది. మరి వాయుగుండంగా మారిన తర్వాత దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా చెప్పుకోవచ్చు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. చాలా చోట్ల ఏదైతే ఈ సమయంలో ఎండలు ఉండాల్సిన సమయంలో కానీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు ప్రస్తుతం అయితే చాలా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తీర ప్రాంతంలో చూడొచ్చు, అలల కూడా తీవ్రత కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అలలు కూడా ఉధృతంగా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీని ప్రభావం చూసుకోవచ్చు, అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఈ ప్రభావం అనేది సాధారణంగా కనిపిస్తుంటది. అయితే ప్రస్తుతం అయితే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి, అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. మరోవైపు రానున్న 24 గంటల్లో కూడా వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి స్పష్టంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.